నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అన్యాయంపై ఎలుగెత్తే గొంతుక ఆమెది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎంతటి పార్టీనైనా ప్రతిఘటన చేసే తెగువ ఆమె సొంతం. ఆమె మీరు హైకమాండ్ వచ్చినప్పుడు సంజయ్ పిలత్తు, ఎందుకంటే సంజయ్కి క్యాడర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది 4 ఎన్నికలకు ముందు మీరు నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ డిజాస్టర్ అయిపోయి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎన్నికలు అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, కానీ తీసుకోవద్దని నేను మంచి చెప్పాను వాళ్ళు. అందుకే 26 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 6 సార్లు పార్టీ మారారు. ఒకసారి ఎంపీగా గెలిచారు, మరోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అన్యాయం చేస్తే సొంత పార్టీ పైన విమర్శలు చేసి సస్పెండ్ అయ్యారు. బీజేపీ లోపాయకారి ఒప్పందం చేసుకుందని తెలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అవసరం అంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. అంత క్రిమినల్ చెప్పాలి నేను కేసీఆర్ గారు. సరే విలీనం చేసిన తర్వాత గెలిచిన దగ్గర నుంచి ఆయన విజయశాంతి ఉండకూడదు రాజకీయాల్లో అని పెట్టుకున్నాడు. అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ లీడర్లు అన్నవాడు కూడా ఉండకూడదు, నేనే ఉండాలి, నా కుటుంబం ఉండాలి అన్నది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కానీ తెర మీదే కాదు, జీవితంలోనూ రాజీ లేని పాత్రలే పోషించారామె. ఆమె లేడీ సూపర్ స్టార్, రాజకీయాల్లో రాములమ్మ విజయశాంతి. 1998లో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి 2023లో బీజేపీ నుంచి బయటికి వచ్చేదాకా ఆమె ప్రయాణమంతా నల్లేరు మీద నడకలా సాగలేదు. అప్పటి వరకు సినిమా తారగా ఉన్న విజయశాంతి 1998లో బీజేపీలో చేరి రాజకీయ నాయకురాలిగా మారారు. ఆ తర్వాత 2005లో బీజేపీ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2009లో మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్పే నైజం కావడం వల్ల ఆ తర్వాతి క్రమంలో ఏమైందంటే టీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెండ్ అయ్యారు. సొంత పార్టీ నేతల మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అలా 2014లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత 2014 ఎన్నికల్లో తను ముందు గెలిచిన మెదక్ నుంచే, ఎంపీగా గెలిచిన మెదక్ నుంచే మళ్ళీ అసెంబ్లీకి పోటీ చేశారు. కానీ ఈసారి ఆవిడ ఓడిపోయారు. అయినా కూడా ఆ తర్వాత 2020 వరకు 6 ఏళ్ల పాటు కాంగ్రెస్లోనే కొనసాగారు. అక్కడి నుంచి 2020లో బీజేపీలోకి జంప్ చేశారు. అప్పుడు బండి సంజయ్ తనకి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన విజువల్ ఇది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి మళ్ళీ వచ్చారు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 2023 ఎన్నికలకు ముందు కేంద్ర బీజేపీ ఏం చేసింది, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను మార్చేసి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని తీసుకొచ్చింది. దాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. బండి సంజయ్కి కేడర్కి మంచి అనుబంధం ఉంది, ఇలా మార్చడం వల్ల బీజేపీ బీఆర్ఎస్తో లోపాయకారి ఒప్పందం ఉంది అన్న ఆరోపణలు చెబుతూ ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతికి ఎన్నో హామీలు ఇచ్చింది. పార్టీలో సముచిత స్థానం ఇస్తామని, ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాతి క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము, ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నీ జరిగిపోయాయి. కానీ స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతి ఉలుకు పలుకు లేదు. ఆమె చివరిసారిగా కనిపించింది ఎప్పుడు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి పక్కన కూర్చుని కనిపించారు. వారికి కూడా ఆహ్వానం పలుకున్న ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ ముందుకు నడిపించిండ్రు, శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు. శ్రీమతి విజయశాంతి గారికి కూడా పిసిసి అధ్యక్షుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు మెదక్ ఎంపీ టికెట్ను నీలం మధుకు కేటాయించింది కాంగ్రెస్. దీంతో ఆమె అలిగారా, లేకపోతే విజయశాంతికి కాంగ్రెస్ విధానాలు మళ్ళీ నచ్చలేదా?